హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వంకాయ పచ్చి పులుసు చేయబోతున్నానండి. దీనికోసం ముందుగా ఒక వంకాయని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని తుడుచుకోవాలండి. దానికి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం లైట్గా ఆయిల్ అప్లై చేసేసాక స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ వంకాయని స్టవ్ మీద పెట్టి అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి. ఇలా అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకుంటే వంకాయ లోపలికల్లా మగ్గుతుందండి. ఇదిగోండి ఇలా వంకాయని మొత్తం కాల్చుకున్నాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వంకాయని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మనం 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి పక్కన ఉంచానండి. దాన్ని పులుసు తీసేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఈ 3 సన్నగా కట్ చేసుకొని ఈ చింతపండు రసంలో వేసేసుకోవాలి. తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేయాలి. నేను పసుపు వేసిన క్లిప్ మిస్ అయిందండి. పసుపు కూడా వేసుకోండి. తర్వాత ఈ వంకాయ చల్లారిపోయింది కదండి, దీన్ని ఒకసారి నీళ్ళలో తడిపేసుకుని పొట్టు ఒలుచుకోవాలండి. ఇలా ఈజీగానే వచ్చేస్తుంది. అదిగోండి వంకాయ మొత్తం పొట్టు ఒలిచేసాను. ఇప్పుడు దీనికి తొడుము కూడా తీసేసి ఒక గిన్నెలో వేసుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి వంకాయని. అలా మెత్తగా గుజ్జులాగా చేసేసాను. ఇప్పుడు దీన్ని ముందుగా అన్నీ వేసి పెట్టుకున్నాం కదండి చింతపండు రసంలో, దాంట్లో ఈ వంకాయ గుజ్జు కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా బెల్లం కూడా వేసుకోవాలండి. కొంచెం బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు మానేసుకోవచ్చు, కానీ బెల్లం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా కొంచెం బెల్లం వేసానండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని చేతితో మెత్తగా నలిపేసుకోవాలి. అప్పుడే ఈ పులుసులో ఇవన్నీ బాగా కలుస్తాయండి. గరిటెతో అయితే ఇంత బాగా కలవు. చేతితో నలిపితేనే మొత్తం స్మాష్ అయిపోయి వంకాయ గుజ్జు అన్నీ కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేశాక దీనికి తాలింపు వేసుకోవాలండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 4 ఎల్లుల్లిపాయ రెబ్బల్ని దంచుకుని వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. చిన్నగా తుంచుకున్న కరివేపాకును కూడా వేసుకుని తాలింపుని బాగా వేగనివ్వాలండి. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా వేసి తాలింపు బాగా వేగనిచ్చేసేయాలి. ఈ వంకాయ పచ్చి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయ మిశ్రమంలో వేసేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి.
ఈ ఈ వంకాయ పచ్చి పులుసు కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుందండి. మరీ నీళ్ళలాగా ఉంటే బాగుండదు. ఇలా కొంచెం మరీ దగ్గరగా ఉండకూడదు. ఇలా కొంచెం మీడియంగా ఉంటే బాగుంటుంది. వంకాయ పచ్చి పులుసు రెడీ అండి. మీరు కూడా